ఏదైతే ఎంఎస్ఎంఈ చిన్న మధ్య తరహా పరిశ్రమల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయమని మోడీ సర్కార్ చెప్పిందని పర్ఫెక్ట్గా అమలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. 1600 కోట్లతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయబోతుంది. 175 ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేస్తుంది. వాటి ద్వారా సుమారు 3500 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటుకు అందుబాటులోకి తేబోతున్నారు. భూములు అందుబాటులో ఉన్న చోట ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. తక్కువ విస్తరణలో భూములు ఉన్న చోట ఫ్లోటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంతో భాగంగా ఇది చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఇప్పటికే పూర్తయిన పారిశ్రామిక పార్కులు 848 పారిశ్రామికవేత్తలకి 261 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటు కేటాయించేసింది. వాటి ద్వారా 1523 కోట్ల పెట్టుబడులు, 25,470 మందికి ఉపాధి లభించబోతుంది. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఆటో కాంపోనెంట్స్, ఫర్నిచర్, ప్లాస్టిక్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలకే ప్రాధాన్యం ఉంది. 64 పార్కుల్లో అవుట్ రైట్ సేల్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. వాటిలో 2,330 ఎకరాల్లో మౌలిక సదుపాయాలకు పోను 1,473 ఎకరాలు పరిశ్రమల ఏర్పాటు అందుబాటులో రాబోతున్నాయి. 4,193 ఎకరాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో 8 పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.